పోయిందిరా. ఏంటి ఆఫీసర్, అప్పుడే సంబరాలు మొదలు పెట్టేశారా? అసలు ఆట ఇప్పుడే మొదలైంది. మీ విఐపి ఇప్పుడు మా గుప్పెట్లో ఉన్నాడు. రేపు సూర్యుడు ఆనే తక్ మేము అడిగిన వాళ్ళని వదలకపోతే ఆ విఐపి శవం మీ ఇంటికి బహుమతిగా పంపిస్తుంది. సంజే, గుర్తుపెట్టుకోండి కమాండోస్, మనం వెళ్ళేది ఈ పాకిస్తానీ బందీలను వాళ్ళకు అప్పగించడానికి కాదు, వాళ్ళని అంతం చేయటానికి. మన విఐపి క్షేమంగా తిరిగి రావాలి, అదే మన లక్ష్యం. జై హింద్. రెహమాన్, టెర్రరిస్టులను తీసుకువెళ్ళండి. रहमाना मुस्लिमा? रहमान, क्या दिया रे तेरा हिंदुस्तान? क्या है रे ये भारत में? इधर आजा पाकिस्तान को, तुझे जो चाहिए वो मिलेगा. तेरा मन चाहिए, जो चाहिए वो कर ले. రే మసూద్, అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మించవచ్చు, కానీ నిజం తెలిసిన భారతీయుడిని కాదు. వినో, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అష్ఫాకుల్లా ఖాన్, 1965లో మీ యుద్ధ ట్యాంకులను ఒట్టి చేతులతో మట్టి కరిపించిన అబ్దుల్ హమీద్, ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన ధీరవనిత రజియా సుల్తానా, డాక్టర్ జాకిర్ హుస్సేన్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, క్రికెటర్ అజారుద్దీన్ వంటి ఎందరో ముస్లింలు ఈ దేశంలో తమ ముద్ర వేశారు. అలాగే దేశ రక్షణ కోసం అగ్ని క్షిపణులు సృష్టించి శాస్త్ర సాంకేతిక రంగంలో నా దేశాన్ని ప్రపంచం ముందు తల ఎత్తుకునేలా చేసిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ దేశం గర్వించదగ్గ ముస్లిం. ఆ క్షిపణులు రేపు నీ గుండెల్లో దిగటానికి సిద్ధంగా ఉన్నాయి, గుర్తు పెట్టుకో. చూడు రెహమాన్, మీ కళ్ళకు మేము రక్తపాతం సృష్టించే వాళ్ళలా కనిపించవచ్చు, కానీ మేము చేసేది ప్రతి యుద్ధం కూడా ప్రపంచ శాంతి కోసమే. ఆ పరాని పిచ్చి మాటలు ఏముంది రాని పాకిస్తాన్లో? వీరికి ఒక టెర్రరిస్టు, కుట్రలు, కుతంత్రాలు తప్ప మా దగ్గర ఏముందో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైన్యం, 140 కోట్ల మంది జనబలగం ఉంది. మా 140 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరూ దేశం కోసం ఒక్కటై నిలబడితే నీ పాకిస్తాన్ గడ్డపై మీరు దాక్కోవడానికి సెంటు భూమి కూడా దొరకదు. మేం తలుచుకుంటే నీ చరిత్ర సమాధి అవ్వటానికి 1 నిమిషం చాలురా. రే మసూద్, నా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమేరా. అరే బాంబ్ రే, భాగో 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 రే. అరే రెహమాన్, ఎంత పని చేశావురా. రే మసూద్, మీ దగ్గర చావడానికి సిద్ధపడిన సైన్యం ఉందని చెప్పావు కదరా. ఇది చూడు, ఇది రా నా భారత సైనికుడి తెగువ. తను పేల్చుకున్నది బాంబు కాదురా, నీ అరాచక సామ్రాజ్యానికి పట్టిన గ్రహ.
నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి బగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కథ ఏం ఆర్మీరా మా వారి ప్రాణాన్ని దేశం కోసం అంటూ బలి తీసుకున్నారు. అసలు ఈ ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది? ఏయ్, నీకు ఇండియన్ ఆర్మీ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మన ఆర్మీ సైనికులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాల వల్లనే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావు, స్వేచ్ఛగా తిరుగుతున్నావు. అలాంటి గొప్ప సైనికుల గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు. అలాంటి గొప్ప సైనికుల గురించి చెప్తా విను. ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై, అగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే జనగణమన జయ హే, జనగణమన జనయిత్రీ నా భరత భూమి, ప్రణవాక్షర గాయత్రి నా పుణ్యభూమి. యశస్సుకే హిమాలయం ఉషస్సులై మరో తరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించిన ఈ భూమి. వందే మాతరం, వందే వందే మాతరం. స్వర్గమై వర్ధిల్లిన భూమిని పరస్వార్థమై మనిషి దోచుకుంటే, స్వర్గమై వర్ధిల్లిన భూమిని పరస్వార్థమై మనిషి దోచుకుంటే, కడుపు తింపి గర్భం అన్నింటి శోకమా, తల్లి కొడుకు బంధం తల తొడివి కోసమా. కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు, ఉక్కు పాల రుణమెప్పుడు ముక్కి పాలు కాదు. చేతి కలిపి వస్తున్నా చైతన్యం కోసం, రాజ తిరిగి వస్తున్నా భావితనం కోసం. ఆ రామ రాజ్య భూమికి సంరక్షణ విధి కోసం. వందే మాతరం, వందే వందే మాతరం. జనగణమన జనయిత్రీ మా భరత భూమి, ప్రణవాక్షర గాయత్రీ మా పుణ్యభూమి. యశస్సుకే హిమాలయం ఉషస్సులై మరో తరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించిన ఈ భూమి. వందే మాతరం, వందే వందే మాతరం. ఇప్పుడు అమరుడైన మన వీర జవాన్ రెహమాన్కి మన మేజర్ గారు నివాళులర్పిస్తారు.
जनरल सिक्योरिटी